హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ రీసెంట్ గా బై చేసిన కొన్ని స్టాక్స్ గురించి, అలాగే లాస్ట్ క్వార్టర్ లో స్టేక్ ఇంక్రీజ్ చేసిన స్టాక్స్, డిక్రీజ్ చేసిన స్టాక్స్ అండ్ బ్లాక్ డీల్స్ గురించి తెలుసుకుందామండి. గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ బై చేసిన ఫస్ట్ స్టాక్ ఏంటంటే టిమ్కెన్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏంటంటే 1987 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఇది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అండ్ టిమ్కెన్ కంపెనీ జాయింట్ వెంచర్ అండి. ఈ కంపెనీ వైడ్ రేంజ్ ఆఫ్ ఇంజనీర్డ్ బేరింగ్స్ అలాగే పవర్ ట్రాన్స్మిషన్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,287 crores ఉంది. ROC 23.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.6% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అండ్ EPS 53 రూపీస్ ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 25.4 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. మనం ఒకసారి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.05% ఉంటే FS షేర్ హోల్డింగ్ అనేది 7.20% నుండి 12.53% కి పెరిగిందండి. అండ్ DI షేర్ హోల్డింగ్ అనేది 25.57% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.84% ఉంది. అండర్ FI సెగ్మెంట్ కింద మనం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఈ కంపెనీలో 3.82% స్టేక్ ని జూన్ క్వార్టర్ లో బై చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 2006 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఇది మ్యారిటైమ్ సర్వీసెస్ లైక్ కార్గో హ్యాండ్లింగ్, స్టోరేజ్ సొల్యూషన్స్ అలాగే లాజిస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ పోర్ట్ ఆపరేటర్ అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 69,699 crores ఉంది. ROC 16.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 19% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 4,758 crores ఉందండి. జూన్ 2024 క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 85.61% ఉందండి. కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందన్నమాట. FS షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగిందండి. 2.34% నుండి 4.15% కి పెరిగిందనమాట. అండర్ FI సెగ్మెంట్ కింద మనం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ జూన్ క్వార్టర్ లో 1.18% స్టేక్ ని బై చేయడం జరిగింది. అండ్ DI షేర్ హోల్డింగ్ 2.74% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 5.79% ఉంది. అది అదర్స్ 1.70% స్టేక్ ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ సాతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. 1980 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. రైటింగ్ అండ్ ప్రింటింగ్ పేపర్, అగ్రికల్చర్ అండ్ పవర్ కో జనరేషన్ బిజినెస్ చేస్తుందండి. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో బాల్ భారతి, అస్సాం స్టేట్ టెక్స్ట్ బుక్ ప్రొడక్షన్ అండ్ పబ్లికేషన్, ఒడిశా స్టేట్ బ్యూరో ఆఫ్ టెక్స్ట్ బుక్స్, ఛత్తీస్గఢ్ పాఠ్య పుస్తక్ నిగమ్, అలాగే NCERT, ఇండియన్ రైల్వేస్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ UP ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1161 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 23.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.4% అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఇండస్ట్రీ PE 10.2 ఉంటే స్టాక్ PE 6.52 ఉందండి. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ 236 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 116 మాత్రమే ఉంది. సో PE రేషియో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ 319 crores ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది జూన్ 2024 కి 52.46% ఉంటే FI షేర్ హోల్డింగ్ అనేది 2.85% ఉందండి. అండర్ FI సెగ్మెంట్ కింద కనుక చూస్తే గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ అనేది ఈ కంపెనీలో 1.13% స్టేక్ ని జూన్ క్వార్టర్ లో బై చేయడం జరిగిందనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 44.68% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏజిస్ లాజిస్టిక్ లిమిటెడ్ అండి. ఇది 1956 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఆయిల్, గ్యాస్, కెమికల్ అండ్ పెట్రోలియం కెమికల్ ఇండస్ట్రీస్ కి లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇండియాలో లీడింగ్ లాజిస్టిక్ ప్లేయర్ అండి. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో రిలయన్స్, HPCL, BPCL, ONGC, HUL, బాంబే డైయింగ్ ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,148 crores ఉంది. ROC 14.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.1%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. అలాగే డెట్ వచ్చేసరికి 2,665 crores ఉంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 58.10% ఉందండి. FS షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది, 78.65% ఉంది. అండ్ DI షేర్ హోల్డింగ్ 6.71% ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ DI షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 17.55% ఉంది. అండర్ FI సెగ్మెంట్ కింద చూస్తే స్మాల్ క్యాప్ వరల్డ్ INC ఫండ్ కూడా 1.22% స్టేక్ ఉందండి ఈ కంపెనీలో. అండ్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ జూన్ క్వార్టర్ లో 1.21% స్టేక్ ని బై చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ పోర్ట్ఫోలియో టోటల్ నెట్వర్త్ వచ్చేసరికి 2,43,731 crores అండి. అరౌండ్ 60 కంపెనీస్ లో హోల్డింగ్ అనేది ఉన్నాయన్నమాట. అండ్ మీరు కనుక సెక్టర్ వైజ్ బ్రేక్అప్ కనుక చూస్తే బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ లో 8%, కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టింగ్ రియల్ ఎస్టేట్ లో 7%, మిస్లెనీస్ 5%, ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ 3%, పవర్ అండ్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ కి 3% అలికేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ పోర్ట్ఫోలియోలో ఉన్న హోల్డింగ్స్ కనుక చూస్తే సామి హోటల్స్ అండి 8.12% స్టేక్ ఉంది. అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ లో 7.21%, డేటా ప్యాటర్న్స్ లో 6.67%, శ్రీరామ్ ఫైనాన్స్ లో 6.67%, సోనా BLW ప్రిసిజన్ ఫోర్జింగ్స్ లో 6.33%, ఎంటిరో హెల్త్ కోర్ సొల్యూషన్స్ లిమిటెడ్ లో 5.93%, అంబర్ ఎంటర్ప్రైజెస్ లో 5.71%, అండ్ టిమ్కెన్ ఇండియాలో 3.82%,
అండ్ బజాజ్ ఫైనాన్స్ లో 3.31%, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 3.29%, తర్వాత సింజిన్ ఇంటర్నేషనల్, ICICI బ్యాంక్, ఫోనిక్స్ మిల్స్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, సెరా శానిటరీ వేర్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రొడక్ట్స్, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, మహేంద్ర అండ్ మహేంద్ర, హిందాల్కో ఇండస్ట్రీస్, లాసన్ అండ్ టర్బో, ఆస్ట్రల్ లిమిటెడ్, IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా 2.28% స్టేక్ అనేది ఉందన్నమాట. అండ్ అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, HDFC బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, జొమాటోలో 2.02%, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 1.99%, అపోలో టైర్స్, తర్వాత యాక్సిస్ బ్యాంక్, NTPC, ఇండియన్ హోటల్స్, ఇన్ఫోసిస్, క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్ ఇది కూడా జూన్ క్వార్టర్ లోనే యాడ్ చేయడం జరిగింది. సరిగమ ఇండియా లిమిటెడ్, తర్వాత భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్, BHEL, హ్యావెల్స్ ఇండియా, అల్ట్రాటెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, భారత్ ఫోర్జ్ దీన్ని కూడా జూన్ క్వార్టర్ లోనే యాడ్ చేశారు. తర్వాత హాత్వే కేబుల్స్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ లో 1.22%, ఏజిస్ లాజిస్టిక్ లో 1.21%, బజాజ్ ఆటో, తర్వాత JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆమి ఆర్గానిక్స్, దేవియాని ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సాతియా ఇండస్ట్రీస్, ITC, మ్యాక్రోటెక్ డెవలపర్స్, TVS మోటార్స్ కంపెనీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటన్ కంపెనీ లిమిటెడ్, REC, DLF, తర్వాత మెడ్ ప్లస్ హెల్త్ కేర్ సర్వీసెస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బిలో 1% స్టేక్ ఉంది. అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా బిలో 1%, డాక్టర్ రెడ్డిస్, ICICI లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో బిలో 1%, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లో బిలో 1% ఉందన్నమాట. పెట్రోనెట్ LNG, ఐచర్ మోటార్, కోటక్ మహేంద్ర, తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ లో కూడా బిలో 1% స్టేక్ అనేది ఉంది. రీసెంట్ క్వార్టర్ లో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ కొన్ని స్టాక్స్ లో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అందులో ముందుగా ఫోనెక్స్ మిల్స్ లో 1.63% స్టేక్ ఇంక్రీజ్ చేసింది. అలాగే ఆస్ట్రల్ లిమిటెడ్ లో 0.92%, ఎంట్రో హెల్త్ కేర్ సొల్యూషన్ లో 0.9%, సెరా శానిటరీ వేర్ లో 0.67%, శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో టైర్స్, ఇండియన్ హోటల్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్స్, అల్ట్రాటెక్, అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్, NTPC, జొమాటో, శామ్హీ హోటల్స్, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట లాస్ట్ క్వార్టర్ లో, అంటే జూన్ క్వార్టర్ లో. మెడ్ ప్లస్ హెల్త్ కేర్ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హిందాల్కో, పవర్ గ్రిడ్, లాసన్ అండ్ టర్బో, మ్యాక్స్ హెల్త్ కేర్, యాక్సిస్, ITC, టాటా స్టీల్, ICICI బ్యాంక్, బజాజ్ ఆటో, TVS మోటార్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC, సోనా BLW, ప్రెస్టేజ్ ఎస్టేట్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, REC, SBI లైఫ్ ఇన్సూరెన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మ్యాక్రోటెక్, DLF, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత దేవియాని ఇంటర్నేషనల్ లో స్టేక్ అనేది డిక్రీజ్ చేయడం జరిగింది అనమాట. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎక్కువగా ఏంటంటే మెడ్ ప్లస్ హెల్త్ కేర్ సర్వీసెస్ లో 0.83% స్టేక్ అనేది డిక్రీజ్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ చేసిన బ్లాక్ డీల్స్, జూన్ తర్వాత చేసిన బ్లాక్ డీల్స్ కనుక చూస్తే జూలైలో PNB హౌసింగ్ ఫైనాన్స్ ని బై చేసిందంటే అరౌండ్ 2.37% స్టేక్ ని బై చేసింది అనమాట 775 రూపీస్ కి. తర్వాత 21 ఆగస్ట్ ను కూడా PNB హౌసింగ్ ఫైనాన్స్ 2 బ్లాక్ డీల్స్ కింద బై చేసింది. ఒకసారి 1.4%, ఇంకొకసారి 1.4% అనమాట. అరౌండ్ 802 రూపీస్ 50 పైసాకి బై చేసింది. అండ్ 22 ఆగస్ట్ కూడా PNB హౌసింగ్ ఫైనాన్స్ ని 0.64 స్టేక్ ని 866 రూపీస్ కి బై చేసింది. అండ్ 22 ఆగస్ట్ కనుక చూస్తే కళ్యాణ్ జ్యువెలర్స్ 2 బ్లాక్ డీల్స్ చేసిందండి. 0.7% అండ్ 0.7% స్టేక్ ని 539 రూపీస్ 10 పైసాకి బై చేసింది అనమాట. 26 ఆగస్ట్ మెడ్ ప్లస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ని బై చేసిందండి. అరౌండ్ 0.97% స్టేక్ అనమాట 616 రూపీస్ 20 పైసాకి బై చేసింది. అండ్ 12th సెప్టెంబర్ వచ్చేసరికి మళ్ళీ PNB హౌసింగ్ ఫైనాన్స్ ని బై చేసిందండి. 2 బ్లాక్ డీల్స్ చేసింది. ఒకసారి 0.51%, ఇంకోసారి 0.51% స్టేక్ ని బై చేసింది అనమాట. అండ్ యావరేజ్ బై ప్రైస్ వచ్చేసరికి 1097 రూపీస్ 30 పైసా. సో ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ రీసెంట్ గా బై చేసిన కొన్ని స్టాక్స్ అన్నమాట. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.